వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అరకు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నిరుద్యోగ సంఘం శ్రేణులు స్వర్గీయ భారతదేశ వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ వీరుడు, ధీరుడు, గిరిజన ముద్దుబిడ్డ, చిన్న వయసులోనే దేశం కోసం మురళీ నాయక్ ప్రాణ త్యాగం వృధా కాదు. ఎప్పటికీ భారతదేశ ప్రజలలో గిరిజన తండాలలో ఉన్న గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. భారతదేశ ప్రజల కోసం కంటి మీద కొడుకు లేకుండా విరోచితంగా పోరాడి ఆపరేషన్ సింధూర్ నందు సుమారుగా 14 మంది పాకిస్తాన్ సైనికులకు మట్టుపెట్టి పాకిస్తాన్ శత్రువుల చేత ప్రాణాలని విడిచిపెట్టిన మురళీ నాయక్ దేశ యువతకు దేశ రక్షణ కోసం అందరూ కూడా ఘన నివాళులర్పిద్దాం. వారి తల్లిదండ్రులకు, కుటుంబానికి ప్రగాఢ సంతాపం, మనోధైర్యంను, భరోసాను గిరిజనుల తరపున అరకు కాంగ్రెస్ కమిటీ నుండి తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ తల్లిదండ్రుల ఆశయం మేరకు వీర జవాన్ విగ్రహంను సత్యసాయి జిల్లా కేంద్రము వారి సొంత ఊరిలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని, వారి కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి గతంలో మాదిరిగా వీర జవాన్కి ఇచ్చే ప్రభుత్వ పథకం పూర్తి స్థాయిగా అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కన్నూరి ప్రవీణ్, మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్, ఆదివాసీ నిరుద్యోగ సంఘం నాయకులు పాచిపేట చిన్నస్వామి, కొర్ర ప్రసన్న కుమార్, బీబీ బుజ్జిబాబు, బుడ్డి రాజ్ కుమార్, బుడ్డి మంగళయ్య, మర్రి సిద్ధు, కొర్ర నగేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తెలగంజి సోమేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అరకు నియోజకవర్గంలో శ్రీమతి శాంతకుమారి ఆధ్వర్యంలో ఈరోజు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మురళీ నాయక్ జవాన్ అగ్నివీర్ స్మరణకు తెచ్చుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీ చైర్మన్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మురళీ నాయక్ జవాన్ అగ్నివీర్ ఈరోజు స్మరణకు తెచ్చుకోవడానికి చాలా గర్వంగా ఉంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన మురళీ నాయక్కు మరొకసారి జోహార్లు తెలియజేస్తూ, ఈరోజు సైనికులే లేకపోతే భారతదేశంలో మన ప్రజలకు ప్రాణరక్షణ లేదు. ఇటువంటి దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంది. ఆ సరిహద్దులో అలాంటి నాయకుడు లేకపోతే మనకు ఎంతగానో మేము కోల్పోతాం. అలాంటి నాయకుడు ఈరోజు మురళీ నాయక్ అగ్నివీర్ వీర మరణం పొందడం మాకు గర్వంగా ఉంది. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ఆయన స్ఫూర్తిని తెచ్చుకొని భారతదేశ యువకులు, యువతులు ముందుకెళ్లాలని, భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈరోజు స్మరిస్తూ వీర జవాన్ జై జవాన్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. జై జవాన్. జై జవాన్. జై జవాన్. మీరు అక్కడే ఉండండి. మరి ఇప్పుడు తెల్లారు జై జవాన్. జై జవాన్. జై జవాన్. జై జగన్. జై జగన్. జగన్ తెలంగాణ జవాన్. ఇప్పుడు జగన్. జై జవాన్. జై జవాన్. జై జవాన్. జై జవాన్. మురళీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈరోజు. నా పేరు పాచిపేట చిన్నస్వామి, ఆదివాసీ నిరుద్యోగ సంఘం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి గిరిజన ముద్దుబిడ్డ, దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి మురళీ నాయక్ ఈరోజు
ఒక పక్క బాధపడుతూనే ఒక పక్క ఓదార్స్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ గారు మన దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడం చాలా పడుతున్నాం, గర్వంగా ఉంది. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, భరోసానిస్తున్నాం, మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం. మురళీ నాయక్ తండ్రి తల్లి వారి ఆశయ సాధన కోసం మురళీ నాయక్ గారి విగ్రహాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయాలని, వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని ఈరోజు అరకు కాంగ్రెస్ కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వీర జవాన్ గారికి ఎటువంటి రాయితీలు గతంలో జవాన్లకు కల్పిస్తున్నారో పూర్తి స్థాయి సదుపాయాలు ఆయనకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా కల్పించాలని ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. దేశ పౌరులు, యువకులు మురళీ నాయక్ స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా దేశాన్ని సంపాదని, దేశ రక్షణకు ముందు ఉండాలని దేశ యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అతి చిన్న వయసులో కుటుంబంలో నిరుపేద కుటుంబం, గిరిజన కుటుంబం, ఒక తాండ మారుమూల గ్రామంలో పుట్టిన మురళీ నాయక్ అన్న లేరు, చెల్లె లేదు, ఒకరి ఆ కుటుంబానికి. ఆ తల్లి ఆవేదన నిన్న చూస్తే మొన్నటి నుంచి చాలా మనసు గుండె పగిళ్ళ రోధిస్తున్నప్పటికీ మరి ఒక పక్క బాధ, ఒక పక్క గర్వంగా ఉంది. 14 మంది పాక్ దురాక్రమణ దళను, పాక్ సైన్యాన్ని మట్టుబెట్టి ఒక పాక్ జవాన్ చేత వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి స్ఫూర్తి మనం ఈరోజు గిరిజన యువత మన గిరిజన హక్కులు చట్టాల కోసం శాంతియుతంగా పోరాటం చేయాలి. దేశం కోసం మనం కూడా ముందు అడుగు వేయాలి. దేశ రక్షణే మన భారత దేశ ముఖ్య సూత్రంలో ఇది ఒక భాగం. దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుందనే ఆనాడు ఇందిరాగాంధీ గారు 1971లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు భారీ ఎత్తున పాకిస్తాన్ సైన్యాన్ని సుమారు 90,000 మంది సైన్యాన్ని మట్టుబెట్టించిన నాయకత్వం వహించారు ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో ధీటైనటువంటి భారతదేశంలో అణు ఆయుధాలతో తిప్పికొట్టింది. అదేవిధంగా ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. సింధూర్ ఆపరేషన్లో మన గిరిజన బిడ్డ ప్రాణత్యాగం చేశారు. ఆ మురళీ నాయక్ గారు, మీ ప్రాణం వృధా కాదు, దేశ ప్రజలు నిన్ను గుండెల్లో కొలుచుకుంటున్నారు. నీ ప్రాణానికి మా ప్రాణంతో సమానంగా నిన్ను, మీ కుటుంబానికి అందరికీ భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటూ మీకు మరోసారి మీకు నివాళి అర్పిస్తూ ఘనమైన నివాళి మన గిరిజన బిడ్డల తరపున, గిరిజన ప్రాంతం తరపున, మన గిరిజన సోదరులు మన తరపున మేము ఈరోజు మీకు ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం. మీ నాయకత్వంలో గిరిజన బిడ్డలందరూ కూడా ముందు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు దేశ రక్షణ కోసం. జోహార్ మురళీ నాయక్.